మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం రెండో రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని కేంద్ర బృందం ముగ్గురు చొప్పున 2 బృందాలుగా జిల్లాల్లో పర్యటించింది. మొదటి బృందం ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజు గృహకల్ప, అలాగే ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మున్నేరు బ్రిడ్జి, మోతీ నగర్ ప్రాంతాల్లో పర్యటించింది. రెండో బృందం ఖమ్మం రూరల్ మండలంలోని దనవాయిగూడెం, తల్లంపాడు, తెల్దారుపల్లి, తనగంపాడు, నగక్రంలోని ప్రకాష్ నగర్లో పర్యటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ముంపు ప్రాంతాల్లో మున్నేరు ఉధృతి, ఆస్తి, పంట నష్ట వివరాలను చిత్ర ప్రదర్శన ద్వారా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందానికి వివరించారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. వారి వెంట ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అఖిలేష్ అగస్త్యాతో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాలో పర్యటన ముగించుకున్న సందర్భంగా కేంద్ర పరిశీలన బృందం సభ్యులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఘనంగా సత్కరించారు.